ప్రధానిగా బాబు అని కూడా ఒక ప్రచురించారు. ఇక తమిళనాడు ఎన్నికల బరిలో త్రిష చెన్నై సిటీ నుండి పోటీ చేస్తుందని ప్రచారం అని కూడా మరి ప్రచురించారు. ఇక ఐఎన్పిఆర్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం హాజరైన స్పెషల్ కమిషనర్ ప్రియాంక అని కూడా ప్రచురించారు. ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా, సింగరేణి ఉద్యోగి కుమార్తెకు జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్ రావటం నిజంగా మరి చాలా విశేషం. దాని గురించి కూడా ఇక దుబాయ్పై బాంబులు, బంకర్లలోకి ప్రజలు హై అలర్ట్ జారీ చేశారు. మనకి తెలుసు పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ మరి చాలా భయానక పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి. ఖతర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, అదేవిధంగా బెహ్రాన్ కావచ్చు, చుట్టుపక్కల ఏషియా దేశాలు ఏవైతే పశ్చిమాసియా దేశాలు బాంబుల మోతలతో అట్టడిగిపోతున్న పరిస్థితి మనకి తెలుసు. ఇక బంకర్లలోకి ప్రజలు వెళ్ళారు, అక్కడ హై అలర్ట్ జారీ చేశారు. యుద్ధ భయం ఒక్క రోజులో దుబాయ్ని వీడిన 30,000 మంది. దుబాయ్లో నిత్యావసరాల కొరత తీవ్రతరం, రంజాన్ మాసంలో కష్టాలు, కువైట్పై ఆగని దాడులు, యూఏఈపై 109 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణులతో దాడి. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయిల్, అమెరికా బాంబుల వర్షాన్ని అయితే కురిపించింది. ఇక దుబాయ్ ఇప్పుడు ఇరాన్ దాడులతో షేక్ అవుతుంది. దుబాయ్లో ప్రభుత్వం హైలర్ట్ జారీ చేసింది. క్షిపణి దాడులు జరగవచ్చునని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జనం బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. యూఏఈపై ఇరాన్ విరుచుకుపడుతోంది. 109 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయగా దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా ప్రకటన యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్పై దాడులు ఆగడం లేదు. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేస్తుంది. శుక్రవారం కూడా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా మరి తన ప్రవర్తన అయితే ఉంది. మరి ఎక్కడ దాకా తీసుకెళ్తుంది ఇరాన్ అనేది మరి ఇరాన్ చేతుల మీద ఉంది. ఇరాన్ అయితే దాడులు అయితే ఆపట్లేదు. అమెరికా కూడా తలలు పట్టుకున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ముందుగా మరి అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిపి ఇరాన్ పై దాడి చేసి మరి అక్కడ ఖమేనీని అంతమొందించిన విషయం మనకు తెలిసిందే. ఇది ఎన్ని రోజులు జరుగుద్దో మరి తెలియదు. కానీ ఏవైతే చుట్టుపక్కల దేశాలు ఉన్నాయి, పశ్చిమాసియా దేశాలన్నిటి మీద ఎయిర్ బేసెస్ అమెరికాకి సంబంధించినవి ఏవి ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. మరి బంకర్లలో తలదాచుకోవాలని చెప్పి ఇప్పటికే మరి దుబాయ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకి పలు సూచనలు చేసింది. అందరూ కూడా బంకర్లో తలదాచుకోవాలని చెప్పింది. అదేవిధంగా ఏదైతే మరి దాడులు చేస్తుందో ఆ దాడులకి సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా కూడా మరి చెప్పటం అయితే జరిగింది. ఇంకా ఈ వివరాల్లో కూడా వెళదాం. ఇప్పుడు ఇరాన్ దాడులతో షేక్ అవుతుంది దుబాయ్. ఇప్పుడు ఇరాన్ దాడులతో షేక్ అవుతుంది. దుబాయ్లో ప్రభుత్వం హైలర్ట్ జారీ చేసింది. క్షిపణి దాడులు జరగవచ్చని ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జనం బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. యూఏఈపై ఇరాన్ విరుచుకుపడుతుంది. 109 డ్రోన్లు, 9 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేయగా దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా ప్రకటించింది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్పై దాడులు ఆగడం లేదు. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేస్తుంది. శుక్రవారం కూడా దాడులు కొనసాగున్నాయి. మిసైల్స్తో ఎయిర్ బేస్లపై దాడి చేయగా దాడి వివరాలను కువైట్ ప్రకటించింది. క్షిపణులు, బాంబులు, డ్రోన్లతో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయిల్, అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది. యుద్ధ తీవ్రతకు ఇది ఏ విధంగా ఉందో మనకి అద్దం పడుతుందని ప్రచురించారు. ఇక ఒక్క రోజులో 30,000 మంది దుబాయ్ ఖాళీ. మరి యుద్ధ భయంతో లగ్జరీ లైఫ్ కోసం దుబాయ్ వెళ్ళిన వారు అయ్యో బాబోయ్ అంటూ ఖాళీ చేసేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజులో 30,000 మంది ఖాళీ చేశారు. గురువారం 30,000 మంది దుబాయ్ వెళ్ళినట్లుగా ప్రయాణికుల వివరాలు దుబాయ్ ఎమిరేట్స్ ప్రకటించింది. యుద్ధం ఎఫెక్ట్తో దుబాయ్లో నిత్యావసరాల కొరత ఏర్పడింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్లో పండ్ల కొరత బాగా ఉంది. పండ్లతో పాటు కూరగాయల కొరత కూడా ఉన్నట్లుగా బోర్డులు పెట్టారు. కస్టమర్లకు 2-3 కిలోలు మాత్రమే సూపర్ మార్కెట్లు ఇస్తున్నాయి. రంజాన్ మాసం కావడంతో పండ్లు తప్పనిసరి కాగా పండ్ల కొరత ఉండడంతో దుబాయ్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అతలాకుతలం కూడా అవుతుంది. వారం రోజులుగా యుద్ధంతో పశ్చిమాసియా అతలాకుతలం అవుతుంది. క్షిపణులు, బాంబులు, డ్రోన్ల దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతుంది. 100 గంటల్లో ఇరాన్లోని 750కి పైగా ప్రాంతాలపై ఇజ్రాయిల్, అమెరికా బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇరాన్లోని దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై ఇజ్రాయిల్, అమెరికా దాడులు చేయగా టెహ్రాన్తో సహా ఇతర నగరాలపై ఇజ్రాయిల్, అమెరికా సైన్యాలు విరుచుకుపడ్డాయి.
హెజబుల్లా మిలిటెంట్లపై ఇజ్రాయెల్ అమెరికా భీకర దాడులకు దిగే అవకాశం కూడా కనబడుతుంది. మరి చర్చలకు సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు కీలక ప్రకటన అయితే చేశారు. కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం కోసం ముందుకు వస్తున్నాయని, అయితే యుద్ధం ప్రారంభించిన వారి చర్చల ప్రతిపాదన జరపాలని ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజిష్కియన్ అన్నారు. కొన్ని దేశాల చర్చల ప్రయత్నాలు చేయిస్తున్నాయని తెలిపారు. ఎవరైతే యుద్ధాన్ని స్టార్ట్ చేశారో వాళ్ళే చర్చలు చెప్పాలి, మేము చర్చలకు రామన్నట్టుగా చెప్పారు. ఇక యుద్ధంపై ట్రంప్ కూడా సంచలన ప్రకటన చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఇరాన్ లొంగిపోవాలని, అప్పుడు చర్చల గురించి ఆలోచిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఎవరైతే యుద్ధం స్టార్ట్ చేశారో మీరు చర్చలకు రావాలి, మేము చర్చలకు రావటం కానీ మేము లొంగిపోవటం కాదని ఇరాన్ చెప్తుంటే, కాదు బేషరతుగా మీరందరూ కూడా లొంగిపోవాలని ట్రంప్ అయితే సంచలన ప్రకటన చేశారు. ఇరాన్కు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. ఆ దేశంలో ప్రభుత్వం మార్పు జరగాలన్నారు. మరి ట్రంప్ చూడాలి, మరి ఇది ఎక్కడి వరకు వెళుతుంది అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా. సింగరేణి ఉద్యోగి కుమార్తెకు జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్. సివిల్స్ ఫలితాల్లో అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంకు. తెలంగాణకు చెందిన 20 మందికి ర్యాంకులు. రాజీవ్ సివిల్ అభ్యాసం సహాయం పొందిన వారిలో 20 మంది సివిల్స్కు సెలెక్ట్. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రానికే గర్వకారణమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరి ఇది నిజంగానే తెలంగాణ బిడ్డల యొక్క మరి గొప్పతనంగానే మనం భావించవచ్చు. ఆల్ ఇండియా సర్వీసులో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ 2025 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు యూపీఎస్సీ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేస్తుంది. ఇందులో అనూజ్ అగ్నిహోత్రికి మొదటి ర్యాంకు లభించింది. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 30 మంది ప్రతిభ చూపారు. రాజీవ్ సివిల్ అభయహస్తం పథకం లబ్ధిదారులు 20 మందికి ఎంపిక రావటం రికార్డు. తెలుగు తేజాలు అని కూడా 55వ ర్యాంకు సృజన, 193 ర్యాంకు డిఎస్కే ప్రచేత్, అలాగే 259వ ర్యాంకు ఎస్ వర్షిత్ రెడ్డి, 297వ ర్యాంకు ఎం పవన్ కుమార్ రెడ్డి, 541 ర్యాంకు వెలిమినేటి విక్రమసింహారెడ్డి, 573 ర్యాంకు గుమ్మల శ్వేత, 640వ ర్యాంకు ర్యాంకుపల్లి ప్రమోద్ విష్ణు, 682వ ర్యాంకు గుమ్మల విజయసింహారెడ్డి. ఇలా టోటల్గా ఎంతోమంది మరి అద్భుతంగా మరి రాజీవ్ అభ్యాస సహాయం అందుకున్న వారిలో 20 మందికి ఎంపికయ్యారు. చాలా అద్భుతంగా ఎంపికయ్యారు. వీళ్ళందరికీ కూడా మరి కంగ్రాచులేషన్స్ చెప్పారు. మరి బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, మరి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. వీళ్ళందరూ కూడా తెలుగు బిడ్డలు, ఈ రకంగా తెలంగాణ బిడ్డలు మరి అద్భుతంగా రాణించడం మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఇక అదేవిధంగా సీఎంగా నారా లోకేష్, ఉగాది తర్వాత ముహూర్తం. ఉప ప్రధానిగా బాబు. ఇది చాలా సీరియస్ ఇష్యూ, దీని గురించి మాట్లాడుకోవాలి. నితీష్ కుమార్ సీఎం పదవికి గుడ్ బై చెప్పి అనూహ్యంగా జాతీయ రాజకీయాలకు వెళుతూ ఉండడంతో ఏపీలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుందంటూ ప్రత్యర్థి పార్టీలతో పాటు పలు మీడియా సంస్థలు డిబేట్లు చేస్తున్నాయి. చంద్రబాబు ఉప ప్రధానిగా, నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారన్న చర్చ జరుగుతుంది. టీడీపీ వర్గాలు దీన్ని ఖండించడం లేదు. ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఖాయమని, ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీలో ఇదే జరిగిందని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే అంతకు ముందు నుండే దీనిపై చర్చలు మొదలయ్యాయి.